మా హిందూ సోదరులకు మా ఎస్సీలు మాదిగా ఏట వరకు ఉండవో అటు వరకు సోదరులకల్లా నా యొక్క నమస్కారము. మీడియా మిత్రులకు కన్నా నా యొక్క నమస్కారము. నేను ఏమని చెప్పాలనుకున్నానంటే, ఒక మాదిగా అనే పేరు ఒకటి బ్రిటిష్ కాలం నుంటే ఏర్పడింది. ఇది ఏర్పడిన తర్వాత వీళ్ళు ఉంటూ మన తాతలు ముత్తాతలు హిందూగా కొనసాగినారు. కొన్ని ఏళ్ళ వరకు కొనసాగినారు. అక్కడ ఎక్కడో ఉండే అమెరికా లండను అక్కడి నుండి ఉండే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మీ గుళ్ళకు రాయనీరు మా మతం ఇది ఉంటుందా కుల మతం వేరే ఏర్పాటు చేసి వాళ్ళు ఏం చెప్పారో అది చేసినారు. చేస్తూ అది చర్చలు కట్టించినారు. చర్చలు కట్టించి మా కులంని విడిదీసినారు. మాదిగ దాంట్లోనే విడిదీసినారు. సపోజు మాదిగ వాళ్ళని అడిగేది ఒకటే, ఎస్సీ వాళ్ళని, మీరు క్రైస్తవులో ఉన్నప్పుడు మా పిల్లని మీరు తీసుకోరు, మీ పిల్లని మాకీరు. అది ఎందుకోసము? ఒకే కులమే కదా, ఒకే తెల్లి పిల్ల కదా, ఒకే రక్తం కదా మంది, మరి ఎందుకు ఇవ్వడం లేదు? మరి అట్లా తప్ప బీసీ సర్టిఫికేట్ తీసుకొని దూరం జరిగితే అయిపోయి కదా. మీరు ఏంటికి ఎస్సీలని పేరు చెప్పుకుంటారు? ఎవడో ఇంగ్లీష్ వాడు పుట్టించింది ఆ పేరు వాడుకునేది అవసరం మన మీద. హిందూగా పుట్టి హిందూగా పెరిగి ఇప్పుడు గుడి గురించే కదా మీరు ఏర్పడిపోయినది. యాగుల్లో పనికి ఇప్పుడు కాలాల కొద్ది అప్పుడు ఎప్పుడో దొరల కాలంలోన ఇదే అండరాన రోగం చేసినారు. దొరల కాలంలోన ఇట్లా సాటి ఎట్లా దొరల కాలంలో ఇట్లా రెడ్డోళ్ళు కలిసికొచ్చి మమ్మల్ని విడిదీసినారు. విడిదీసుకొచ్చి ఇప్పుడు అన్నీ లేదు, అన్ని కులాలు ఒకటే అయ్యేటట్లా ఇప్పుడు స్వచ్ఛంగా తిరుగుతున్నారు. ఇప్పుడు ఏంటికి మాదిగలోనే ఎంతమంది పాపని పిల్లింగ్ చేసుకోవడం లేరు, ఎంతమంది ఏరో క్యాస్ట్ పిల్లింగ్ చేసుకోవడం లేరు. ఇప్పుడు మారే కొద్ది కులం అనేది ఎక్కడో వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఏంటంటే మారడం లేదు. యేసుప్రభు ఉండేవాళ్ళు ఎందుకు మారడం లేదు? మాకు పిల్లిని కానీ ఇచ్చేయలేరు. మీరు మా పిల్లిని కానీ తీసుకెళ్ళారు. మరి మా గుళ్ళని వచ్చి ప్రసాదం మంది తినలేరు. ఏదన్నా గుడి ఇది టెంకాయకి ఇంకో కొడతా కానీ ఆ ప్రసాదము ముట్టేలేరు. ఒక జావరి చేస్తే అదే ముట్టేలేరు. మీరు ఎందుకోసం ఆడతారు ఎస్సీ సర్టిఫికెట్? మీరు ఇట్లా కొనసాగితే మాత్రం మీరు ఎస్సీ సర్టిఫికెట్ కోల్పోతారు. దయచేసి మీరు ఇందులో మారండి. మనకు ఉద్యోగాలు వస్తావు, ఎస్సీది వచ్చేసి అన్ని పథకాలు వస్తాయి మనకి. మీరు ఇట్లే చేసుకుంటూ ఉంటే మీ పథకాలలో కోల్పోతారు, మీ ఉద్యోగాలలో కోల్పోతారు. ఇది సుప్రీంకోర్టే ఇచ్చింది తీర్పు. ఇది ఇచ్చినప్పుడు మీరు ఇంతగానే తెలుసుకున్నట్లుంటే మీరే అనుభవిస్తారు. నా పేరు యువరాజ్, మాదిగ, అరుణ్ జ్యోతి నగర్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాల ఉత్తర్వులు 1950 చట్టం ప్రకారం ఎవరైతే హిందూ ఎస్సీలని ఎవరైతే ఉన్నారో వారు నిజంగా ఎస్సీ హోదాకు అర్హులు. మతం కొంతమంది ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఎస్సీలుగా చెలామణి అవుతూ మతం మారడం జరుగుతుంది అనేక మంది. నేను వారిని ఒకటే కోరదలుచుకున్నాను, మతం మారే హక్కు భారత రాజ్యాంగం 3వ భాగంలోని మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 చెప్తుంది, మీకు నచ్చిన మతాన్ని తీసుకోవచ్చని. అదే భారత రాజ్యాంగం షెడ్యూల్ కులాల ఉత్తర్వులు 1950 చట్టం ప్రకారం ఎవరైతే హిందూ ఎస్సీలు కాకుండా ఎవరైతే మతం మారారో వారు తమ ఎస్సీ హోదాను కోల్పోతారని స్పష్టం చేస్తుంది. ఇది భారత న్యాయస్థానం, సుప్రీంకోర్టు కూడా దీన్ని కరాఖండిగా చెప్పింది. ఎవరైతే మతం మారారో వారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టడానికి వీలు లేదు. కానీ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మతం మారినప్పటికీ అనేక మంది క్రిస్టియన్లు కావచ్చు, వాళ్ళు మతం మారినప్పటికీ ఎస్సీ హోదాను కొనసాగుతున్నారు. దీనివల్ల నిజమైన హిందూ ఎస్సీలు, దళిత ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పథకాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అనేక రకాలుగా వారి రిజర్వేషన్లు కోల్పోతున్నారు. ఇది నిజమైన హిందూ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో, నిజమైన దళిత ఎస్సీ హిందూ ఎవరైతే ఉన్నారో వారు నష్టపోతున్నారని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఎవరైతే మతం మారారో వారు స్వచ్ఛందంగా బీసీసీ సర్టిఫికేట్, కన్వర్టెడ్ క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకోవాలని, ఎవరైతే నిజమైన ఎస్సీలు ఎవరైతే ఉన్నారో, నిజమైన హిందూ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వారు నష్టపోకుండా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇది పెద్ద ఎత్తున చేస్తామని, పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా తెరదీసే విధంగా మేము దీన్ని ముందుకు తీసుకుపోతామని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. నా పేరు మహేష్ నాయక్, నేను ఎస్టీ జాతి బిడ్డని.